యువర్ ఆనర్, నా పెళ్లి పందిట్లా నేను చేసుకున్న ఈ పోరి నా దోస్తు గంతో తాళి కట్టించుకుంది. అందుకే సెక్షన్ 108 కింద ఉరి శిక్ష ఇరు సార్. దీనికి నీ దోస్తు గానికి ఏ శిక్ష చేయమంటావురా మరి? అనికి కఠిన కారాగార శిక్ష ఇరు సార్. పాలు పోసి పెంచుకుంటే పాములు ఎక్కై నన్నే కాటేసిండు కొడుకు. అసలు నువ్వేటు పోయినవరా మరి నీ పెళ్లి పెట్టుకొని? కిచెన్లోకి పోయినా సార్, మటన్ ఎట్టు ఉడుకుతుందో చూద్దామని. ముక్క మంచిగా ఉడికింది కానీ కారం తక్కువైంది. ఇక టేస్ట్ చూద్దామని 2 ముక్కలు కొద్దిగా అంత సూపేసుకొని తినచ్చే వరకు అక్షంతర పడ్డా ఈడ. అసలు నీ దోస్తుగాన్ని ఓడుగుస్తుండే పెట్టినరా పందిట్లా? నేనే సార్. గట్లెందుకు రావులే, అడు ఫోటోలలో నాకన్నా మంచిగా అత్తాడని కూర్చుండే పెట్టిన సార్. ఇక ఈ గుడ్డిది ముఖం చూడకుండా ఆంతోనే తాళి కట్టించుకొని నన్నే డొని చేసింది. అయినా ఎంగేజ్మెంట్ రోజే అలా డాడీ 10 లక్షలు కట్నం అడిగితే 20 లక్షలు నా చేతిలో పెట్టి పైసలు అత్తయిపోతాయి కానీ నా బిడ్డ మళ్ళీ మా ఇంటికి రావద్దన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది సార్ దీని గురించి. లాస్ట్ ఏమంటావురా మరి? జీవితంలో దిద్దుకోలేని తప్పు చేసింది సార్. దిద్దుకోవడానికి ఇంకో లాస్ట్ ఛాన్స్ ఇవ్వమని కోర్టు జడ్జి గారిని, మీ పక్కనున్న బండ్రోత్ని, నా ఎన్నుకున్న పోలీస్ ఆఫీసర్ని, సొంతిల్లు కూడా లేని ఆడిపోరాళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక నన్ను ఇడిసబెడితే నా పెండిలో మిగిలిపోయిన మటన్ బువ్వ తిని ఒక చిన్న తంసలు తాగి పండుకుంటా.